మన ఛానల్ రీసెంట్‌గా 100,000కి రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. ఇప్పుడు కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. చుడి ప్యాంట్ కటింగ్ చూసేద్దాము. చాలా ఈజీ. బిగినర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఫస్ట్ నడుము లూజ్ కొలుచుకోవాలి. ప్యాంటు 4 ఫోల్డింగ్స్ మీద నడుము లూజ్ కొలుచుకోండి. తర్వాత ప్యాంటు పొడవు చూసుకోండి. పైనుంచి కింది వరకు ఎంతుందో, ఒకవేళ మీ దగ్గర మెజర్‌మెంట్స్ లేకపోతే నడుము లూజ్ తీసుకోండి. నడుము లూజ్ కొలుచుకొని మెజరింగ్ ప్యాంట్ లేకపోతే నేను చెప్పేది నడుము లూజ్ తీసుకొని దానికంటే కూడా 4 ఫోల్డింగ్స్ మీద 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నడుము లూజ్ ఉండాలి కదా మనము నాడ కట్టుకోవడానికి. సో అందుకే తర్వాత ప్యాంటు పొడవు తీసుకోండి. పైనుంచి కింది వరకు చూడండి ఎంతుందో. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ ప్యాంట్ లేకపోతే ప్యాంటు అంటే నడుము దగ్గర నుంచి లెగ్స్ వరకు ఎంతుందో హైట్ చూసుకొని అందులో నుంచి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే చుడీ ప్యాంట్ కదా ఫ్రిల్స్ రావాలి కాబట్టి. సో కింద చూడండి లెగ్ విడ్త్ చూసుకోండి. ప్యాంట్ మెజర్మెంట్ లేకపోయినా పర్లేదు, మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. చూడండి పెద్ద పెన్నా అయితే బాగుంటుంది దీనికి. కొన్ని అయితే 1.5 మీటర్ వస్తాయి. అవి అయితే కొంచెం చుడి తక్కువగా వస్తుంది. సో హైట్ సరిపోదు కదా, అందుకే ఈ విధంగా క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకొని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ ఈ విధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని హైట్ మెజర్ చేసుకోండి ఎంతుందో. చూడండి మెజర్మెంట్స్ పక్కాగా ఈ విధంగా నోట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు కట్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. మనకు ఫ్యూచర్లో ఫర్దర్గా రెఫరెన్స్కి కూడా యూస్ అవుతుంది. ఫస్ట్ కింద అయితే విడ్త్ డ్రా చేద్దాము. 5.5 ఉంది కదా, 5.5 దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎవరికైనా 5, 5.5, 6 సరిపోతుందండి. అంటే కింద మనం పెట్టుకుంటాం కదా, సో లూజ్గానే ఉంటుంది. 6 కూడా అవసరం లేదు. చూడండి హైట్ మెజర్ చేసుకోవాలి. పైన నడుము విడ్త్ ఒక 7 ఇంచెస్ తీసేసి హైట్లో నుంచి 50 ఇంచెస్లో నుంచి 7 ఇంచెస్ తీసేస్తే 43 ఉంది. 43 హైట్ మెజర్ చేసుకొని పైన ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. చూడండి 43 ఇంచెస్ టోటల్ హైట్ కదా, సో 18 ఇంచెస్ దగ్గరికి అంటే మోకాల దగ్గర వరకు మార్క్ చేసుకోవాలి. మెజరింగ్ ప్యాంట్ లేకపోయినా పర్లేదు, మీరు నడుము దగ్గర నుంచి అంటే పైన ఒక 7 ఇంచెస్ వదిలిపెట్టేసి అక్కడ నుంచి మోకాలి వరకు ఎంత ఉందో మెజర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అండ్ లూజ్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది. ఎవరికైనా సరిపోతుంది 10 ఇంచెస్. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 8, 9 అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచు గుట్లలోకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. లేదంటే మనము కొలతలు అర్థం కాకపోతే మెజరింగ్ ప్యాంట్ ఉంది కదా, ఈ ప్యాంట్ని తీసుకొని ఈ విధంగా చూసుకొని మెజర్ చేసుకోండి సరిపోతుంది. చూడండి పైవైపు వచ్చేసరికి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనము కూర్చున్నా కూడా కింద కూర్చున్నా కూడా ఫ్రీగా ఉండాలి కదా, అందుకే ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సీటు భాగం దగ్గర మనం ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది. అది కూడా క్లాత్ క్రాస్గానే ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్యాంట్ అంతా క్రాస్గా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా క్రాస్గా తీసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ప్యాంట్ స్ట్రైట్ కటింగ్లో తీసుకున్నామంటే కింద కూర్చోడానికి రాదు. చూడండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి మోకాల దగ్గర నుంచి పైకి. నెక్స్ట్ ప్యాంట్ని కట్ చేసుకుందాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డౌట్ క్లారిఫై చేస్తాను. లేదంటే కామెంట్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. చూడండి ఈ విధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా, సో 4 ఫోల్డింగ్స్ మీద క్రాస్గా క్లాత్ని తీసుకొని ఒక 1/2 ఇంచు లోపల వైపు జరుపుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే స్టిచ్ వేసుకుంటాం కదా, అందుకే ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సో పైనుంచి ఒక 8 ఇంచెస్ కింది వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. రౌండ్గా కట్ చేసుకోవాలి సీట్ భాగం దగ్గర. మీకు డ్రాఫ్టింగ్ బుక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి యూకే సింగ్. మీరు డ్రాఫ్టింగ్ బుక్ సెండ్ చేయమని చెప్తే నేను సెండ్ చేసేస్తాను. సో మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్లోజింగ్ సైడ్ ఉంది కదా, కట్ చేసుకోండి.
తర్వాత కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పైన నడుము వైపు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము భాగము హిప్స్ పార్ట్ కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోండి మధ్యలో తర్వాత నడుము పార్ట్ కోసం ఒక 4 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి. చూడండి పీసెస్ రిమైనింగ్ మిగిలాయి కదా, చూసుకోండి హైట్ విడ్త్ సరిపోతుందో లేదో. 12 ఇంచెస్ 4 ఫోల్డింగ్స్ మీద 12 ఇంచెస్ తీసుకొని పైన హైట్ 7 ఇంచెస్ కదా, సో ఫోల్డింగ్ కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి నాడా పెట్టుకోవడానికి. 9 ఇంచెస్ దగ్గర తర్వాత కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్గా 10 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత రిమైనింగ్ పీస్ నాడా కోసం కట్ చేసుకోండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.